నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఎట్లున్నారోళ్ళ అందరూ మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానోళ్ళ. మీ కొరకు ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన. మళ్ళీ సాయుధ పోరాటానికి సమయం వచ్చిందా? ఆయాళ్ళ నిజాం దొరల అడుగులకు మడుగులొత్తి తెలంగాణ బీదల భూముల పట్టాలను ఉల్టా పల్టా చేసి భూస్వాములకు కట్టబెట్టిన పోలీస్ పటేళ్ల అరాచకాలే ఇలా మళ్ళా గానొస్తున్నాయి అని అంటున్నారు యావత్తు తెలంగాణ పబ్లిక్. ఆ పోలీస్ పటేల్ మనుమడు సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లా ఆయన చుట్టాల కోసం అయినోళ్ల కోసం జనం భూములు గుంజుకోనికే ఎసరు పెట్టిండని అంటున్నారు అంతా. అయినోళ్లకు అప్పనంగా మంది భూములు అప్పగించేందుకు పచ్చటి పంట పొలాలు గుంజుకుంటుండు ముఖ్యమంత్రి అని మండిపడుతున్నారు యావత్తు తెలంగాణ రైతులు. ఇంటోళ్లకు ఫార్మా కంపెనీ పెట్టించేందుకు మంది నోట్ల మనుగొడుతుండని అంటున్నారు. మర్రవడ్డ రైతులను ఊళ్ళ లీడర్లను అధికార బలంతో అణిచివేసి పోలీస్ పటేల్ మనవడనని అనిపించుకుంటుండు మన ముఖ్యమంత్రి గారు. కానీ ఇది అణిచేస్తే ఆగిపోయే పోరాటం కాదు, బతుకును ఆగం చేస్తే ఊకునే గడ్డ కాదన్నది ఈ ముఖ్యమంత్రి యాద్ చేసుకోవాలి అంటుర్రు. ఆయాళ్ల భూస్వాముల ఆగడాలకు సాయుధ పోరాటంతో చరమగీతం వాడిన చరిత్ర తెలంగాణది. అసొంటి తెలంగాణ తెగువను సాయుధ పోరాట చరిత్రను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యాదిమరిచిందా లేక ఆదమరిచిందా? మళ్ళా ఎనకటి దుర్మార్గాల దుస్సాహసానికి వాలపడుతున్నదా? ఫార్మా కంపెనీల ఏజెంటు లెక్క మారి పేద రైతుల భూములు చెరబడుతుందా? పచ్చని పల్లెలలో పోలీసు దళాల కవాతు చేస్తున్నాయి. అద్దుమరాత్రి అన్నదాతలను అక్రమంగా నిర్బంధిస్తున్నాయి. రక్షించాల్సిన రాజే భక్షకుడై బంధుగణానికి దోచిపెడుతుంటే రాజ్యం దిక్కు తోచక తల్లడిల్లుతంది. కానీ తెలంగాణ దిక్కులేనిది కాదు, పోరాట వారసత్వాలను పురికి ఉచ్చుకున్న గడ్డ, ఉగ్గుపాలతోనే ఉద్యమాలను ఇమిడించుకున్న వీరులగన్న నేల. ఈ గడ్డపై ప్రతి పౌరుడు ఒక దొడ్డి కొమరయ్యే, ఒక్కో వనిత సాకలి ఐలమ్మ ప్రతిరూపమే. సాయుధ పోరాట స్ఫూర్తి రగిలింది. ఈ కాంగ్రెస్ ను కాలగర్భంలో గలపడం ఖాయమే అనుకుంటా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి సర్కారు మీద ఆగ్రహాన్ని ఎల్లగక్కుతుండ్రు నెటిజన్లు. కట్టుకోవడం ఉండేనట, ఏం చెప్పుమన్నా ఆవు వ్యాసం చదివేటోడట. ఒక్క ఆవుండును, దానికి 4 కాళ్ళుండును, ఆవు పాలిచ్చును, ఆ పాలతోని పెరుగు చేస్తారు, నెయ్యి చేస్తారు, పన్నీరు చేస్తారని వాళ్ళిచ్చేటోడట. అరే అది కాదురా, ఎకానమీ గురించి చెప్పురా అంటే దేశానికి ఎకానమీ చాలా ముఖ్యం. ఎకానమీ అంతా ఆవు పాలల్లోనే ఉన్నది. ఆవు ఎంత పాలిస్తే దేశం అంత అభివృద్ధి చెందును. ఆవు పాలతో తయారైన పెరుగు దాగి జనమంతా బలంగా తయారైదురు అని చెప్పేటోడట. ఇట్లా మన సర్కారు కూడా దునియా మీద ఏదైనా సరే దాని కేటీఆర్కే లింకు పెట్టి ఎట్లయినా ఆయనను అరెస్టు చేసి పగ సాధించుకోవాలి అన్నట్టే ఉన్నది ముఖ్యమంత్రి వారి ఉరుకులాట చూస్తాంటే. రాజమౌళి సార్ సినిమాల్లో విలన్ లెక్కనే సర్కారు కేటీఆర్ సార్ను అరెస్టు చేసేందుకు ఏమన్నా ఉరుకులాడుతున్నదా? ఏడ సందు దొరుకుతుందా లోపటేసేద్దామా అన్నట్టు తగిట తందానా అనుకుంటా అడ్డం పొడుగు 5 మీటర్లు ఎత్తెగురుతాంది. సర్కారుకు రైతుల గురించి పట్టింపు లేదు, పబ్లిక్ సమస్యల మీద సోయి లేదు, హామీల అమలు మీద ధ్యాస లేదు. ఎంతసేపు కేటీఆర్ని ఎట్లిరికియాలి, ఏం కేసు పెట్టి లోపటెయ్యాలి, నిత్యం అదే యామున్నట్టున్నది. మొన్ననేమో ఫోన్ ట్యాపింగ్ అని ఆగో తోక అంటే ఇగో పులి అని బిల్డప్ ఇచ్చిండ్రు. తర్వాత ఫార్ములా 1 రేసు పెట్టినందుకు ఇసుమంతన్న తప్పు దొరకబట్టి ఇరికియాలనని చూసిండ్రు. ఆ ప్రయత్నాలు ఫలించేటట్టు లేవని ఇప్పుడు లగచెర్ల కుట్రల ఇరికియాలనని కేటీఆర్ చుట్టూ తవ్వుకుంటూ వస్తాన్రు. కానీ కేటీఆర్ కోసం వనిన ఉచ్చుల ఆళ్లే పడతారన్న సోయి మరుస్తాన్రు. కొద్దు కాంగ్రెస్ వాళ్ళే రేవంత్ పర్సనల్ గర్జు కోసం కేటీఆర్ని అరెస్టు చేస్తే పార్టీకి లాభం కంటే ఎక్కువ నష్టమే అవుతుంది. ఇదే పాలిటిక్స్ అని రేవంత్ మీద సొంతోళ్లే మండిపడుతుండ్రట. సర్కార్ వచ్చి ఏడాది అయిందని ఉత్సవాలకు తయారైతుంటే ప్రతిపక్షం చేయికి జుట్టిచ్చి కూసుండి ఈ రేవంత్ అని సీనియర్లు గుస్సా అవుతుండ్రట. అయితే సీఎం సార్ మాత్రం విజయోత్సవాలు మస్తు గ్రాండ్గా చేద్దామని డిసైడ్ అయ్యిండట. ఈ లోపల ప్రతిపక్ష బీఆర్ఎస్లు విఫల వారోత్సవాలు చేస్తామని వార్నింగ్ ఇచ్చే వరకు ఎన్నటికైనా షేటే. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత పాదరసం లెక్క వాక్కుంటా అంతటికి పోయింది. ఇటు వాళ్ళు విఫల వారోత్సవాలు చేస్తే దెబ్బ మీద దెబ్బ పడుతుందని ఆలోచన చేసి దాన్ని డైవర్ట్ చేసేందుకు కేటీఆర్ని అరెస్టు చేసి ముప్పును తప్పించుకునే యుగురం చేస్తున్నారని అంటున్నారు పొలిటికల్ నిపుణులు. అందుకే కేటీఆర్ను లగచెర్ల కేసులో ఇరికిచ్చి లోపటేస్తే బెయిల్ వచ్చేలోపు గవర్నర్ అనుమతితోటి ఫార్ములా కేసులు కూడా అరెస్టు చేసి బయటకు రాకుండా కట్టడి చేయాలని కుటిల యత్నాలు చేస్తున్నట్టు తెలుస్తాంది. కానీ ఇప్పుడు కేటీఆర్ని ఇట్లా అరెస్టు చేస్తే కూసున్న కొమ్మని నరుక్కున్నట్టు అవుతుంది, తినే కుట్ల మను పోసుకున్నట్టు అవుతుంది. అట్టిగా సర్కారు మందిల బదనాం అవుతుందని సీనియర్లు నెత్తి కొట్టుకుంటుర్రట. ఇది సర్కారు మీద ఉద్యమ స్థాయి సెగన్ రగిల్చేందుకు కార్చిచ్చే అవుతుందని బుగులు పడుతుండ్రట. మరి కేటీఆర్ని అరెస్టు చేసి కాంగ్రెస్ వాళ్ళు బస్మాసు రాస్తం లెక్క వాళ్ళ నెత్తి మీద వాళ్ళే అస్తం పార్టీ పతనానికి బీజం వేసుకోబోతుండ్రు అనేది బాగా మంది మాట. మరి చూద్దాం. అందరికి శకునం చెప్పే బల్లి కుడిదిల పడ్డదట. అవు గట్లనే ఉన్నది సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ గారి వ్యవహారం.
కోడలకు బుద్ధి చెప్పి అత్తాటేటో పోయినట్టు పబ్లిక్ రూల్స్ పాటియాలని నీతులు చెప్పే ఏసీపీ గారు ఆయనని నియత్ తప్పి పనిచేస్తాడు. ట్రాఫిక్ డిపార్ట్మెంట్కే మాయని మచ్చ తెచ్చి డిపార్ట్మెంట్ ఇజ్జత్ని లిక్కర్ సీసల ముంచుతాండు. ఉండాల గిసొంటోళ్ళు. సిద్దిపేట ఏపీపీ సుమన్ గారు ఏమన్నా సూపర్ మనిషి ఉన్నాడా? డిపార్ట్మెంట్ ఇజ్జత్ను నాకంటే ఎక్కువ ఎవరు బజారు పాలు చేయలేరని పోటీ ఇవ్వడి మరి పోలీసు పరువును తీస్తున్నట్టుండు. పూటుగా తాగుటే కాకుండా డ్యూటీ చేస్తున్న తోటి ట్రాఫిక్ పోలీసు మీదనే అలవాటైన తీర్ల పోలీసు జులం చేస్తాండు. నిన్న హైదరాబాద్లో సారు ఫుల్లుగా తాగి కార్ల 4 దోస్తులతోటి యూసఫ్ గూడ మధురానగర్ రోడ్డు మీదకి ఎంచిపోతాండు. ఆడ డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్లు చేస్తున్న ఎస్ఐ కార్ను ఆపిండు. నోట్ల పైపు పెట్టి ఊదుమంటే ఎవరి బండో ఎరికేనా? నేను సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీని, నన్నే ఊదుమనంటావా? నా బండే ఆపుతావా? అంత మొగోళ్ళ మీరు అనుకుంటా ఎస్ఐ మీద సింధులు దొక్కిండి ఇట్లా. ఇది కాదా? నువ్వు ఏసీపీ అయితే మందికి బుద్ధి చెప్పాల్సినవి నువ్వే ఇట్లా బుద్ధి తక్కువ పనులు చేస్తే ఎట్లా అని ఎస్ఐ తోటి సొట్లు పెట్టించుకున్నాడు. ఇక ఆయన మైకుల పోలీస్ స్టేషన్కు మతలావ్ ఇచ్చిండు. ఇక్కడ ఒక ఆయన ఏసీపీ అనుకుంటా హంగామా చేస్తాండు అని చెప్పే వరకు పోలీసు వాళ్ళు వచ్చి టౌన్కి వేసుకపోయినరు. ఆయన మీద కేసు పెట్టిండ్రు. మరి చూడాలి సిద్దిపేట కమిషనర్ సారు ఇంత మంచి ఆఫీసర్ని ఎట్లా సత్కారం చేసుకుంటారో. అత్త మీద కోపం దుత్త మీద తీర్చుకున్నట్టు పబ్లిక్ ముఖ్యమంత్రి మీద కోపాన్ని పాపం సర్వేకు పోయినోళ్ళ మీద తీర్చుకుంటున్నారట కదా. ముఖ్యమంత్రి మీద కోపాన్ని మునుం పెట్టి ముఖం మీదనే తిట్టి చాపిస్తాన్రు. గట్లున్నది మరి మన సర్కారోళ్ళ సక్కదనం. అడవి పంది చేని మేచిపోతే మేకపిల్ల చెవులు కోసిండ్రట. అగో గదే కథ అవుతుంది కదా రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి సార్ మీద కోపాన్ని జనమంతా సర్వేకు పోయిన ఎన్యూమరేటర్ల మీద చూపిస్తాన్రు. అరే ఎన్నిసార్లు అప్లికేషన్లు తీసుకుంటారు? ఎన్నిసార్లు మా ఇండ్ల పొంట వస్తారు? మీకు పని లేకుంటే మాకు పని లేదనుకుంటారా అని ముఖం పట్టుకొని చెడామడ వాయిస్తాన్రు. ప్రజాపాలన అని పెండ్లోడు వచ్చి పెరట్లో దిగినట్టు దరఖాస్తులు తీసుకుండ్రు. అవి ఏ గంగలో పోయినాయో తెలియదు. 6 గ్యారంటీలు అమలైతే చెయ్యరు. ఊకూకి అప్లికేషన్లు అయితే తీసుకుంటారు. చెత్తబుట్టలు లేచి అప్లికేషన్ల కోసం ఇంతగానం తిప్పల పడడం ఎందుకని తిట్టిపోస్తుండని వాపోతుండ్రు పాపం సర్వేకి పోయినోళ్ళు. నమస్తే మేడం. నమస్తే సార్. మేము ప్రభుత్వం నుండి వచ్చాము. సమగ్ర కుటుంబ సర్వే కోసం మీ వివరాలు నమోదు చేసుకునేందుకు వచ్చాం మేడం, మాకు సహకరించండి అనుకుంటా సర్వేకు పోయినోళ్ళు పబ్లిక్ను బతలాడైతాంది. ఇలా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో 31, 32 వార్డులలో సమగ్ర కుటుంబ సర్వే చేస్తుంటే ఒక లేడీ ఎన్యూమరేటర్ ఒకళ్ళ ఇంటికి పోయి మేడం కొంచెం కుర్చీ ఇస్తారా, కూర్చొని మీ వివరాలు రాసుకుంటామని అడిగిందట. గంతే. ఆమె మీద ఇంటిల్లాదులు కసురుకొని కుర్చీ లేదు గిర్చీ లేదు కింద కూర్చొని రాసుకపో అనుకుంటా నిర్లక్ష్యంగా అవమానం చేసిండ్రు. ఇక దాంతో ఆమె చేసేది ఏమి లేక కింద కూర్చొని వివరాలు రాసుకొని వచ్చేసింది. సర్కారోళ్ళు చేస్తున్న పనులకు ఆఫీసర్లు గట్ల అవమానాల పాలు కావాల్సి వస్తుంది. మన కలెక్టర్కు ఇవాళ ఎన్యూమరేటర్లు గట్లుంది మరి మన ప్రజాపాలన. ఇగో ఇవాళ ఇలాంటి సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తుగున్నాయిలే. మలసవుడు ఇసండి ముచ్చట్లే పట్టుకొని వస్తుంది మీరు ఏక. అంతవరకు మీరు చూస్తూనే ఉండరు మీ మిర్రర్ టీవీ. శనార్థి.